అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం పిలుపు. పిలుపు అనే మాట మీద గతంలో కొంత భాగాన్ని మనము ధ్యానం చేసి యేసుక్రీస్తు వారిని దేవుణ్ణి మనం స్తుతించగలిగాం. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో అనేక రకమైన పిలుపులు ఉన్నాయి. ఒక్కొక్క పిలుపుని మనం అంశముల వారిగా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. నేటి ఉదయకాలమందు మన పిలుపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన పిలుపు గురించి కొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన పిలుపులు బైబిల్ గ్రంథంలో అనేకంగా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనేక పిలుపులు ఉన్నాయి, రకరకాల వాటి కోసం పిలుపులు ఉన్నాయి. లోకంలో కూడా అనేక రకాల పిలుపులు ఉన్నాయి. అనేక కార్యాలు చేయటానికి పిలుపులు ఉన్నాయి. లోక సంబంధమైన పిలుపులు, కుటుంబ సంబంధమైన పిలుపులు, కుటుంబంలో జరిగే శుభకార్యాలకి పిలుపులు, కష్ట సమయాల్లో జరిగే మరణాలకు సంబంధించిన పిలుపులు, రకరకాల పిలుపులు, లోకంలో అనేక పిలుపులు, ఉద్యోగ రీత్యా పిలుపులు, పనుల రీత్యా పిలుపులు, ఒకరినొకరు కలుసుకునే రీత్యా పిలుపులు, చెడు కార్యాలు చేసే విషయంలో పిలుపులు, సాతాను సంబంధమైన కార్యాలు చేసే విషయంలో పిలుపులు, పాపానికి సంబంధించిన పిలుపులు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా అనేక పిలుపుల గురించి దేవుడు రాయించి పెట్టాడు. ఈ ఉదయకాలం మందు మన పిలుపు ఉన్న ఒక అంశం, ఆయన మనల్ని పిలిచాడు. ఆయన అనేక రీతులుగా అనేక కారణాల కోసం ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఒక కారణం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో అనేక కారణాలు ఉన్నాయి. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు ఎందుకు మనల్ని ఆయన బిడ్డలుగా పిలుచుకున్నాడో రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ ఉదయకాలం ముందు ఆయన మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన పిలుపు. ఈ పిలుపు పేరేంటంటే వెలుగులోనికి పిలిచిన పిలుపు. ఈ పిలుపు పేరేంటంటే చీకటిలో నుండి మనల్ని పిలిచిన పిలుపు. చీకటిలో నుండి ఎక్కడికి పిలిచాడంటే వెలుగులోనికి పిలిచాడు. ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే ఆశ్చర్యకరమైన వెలుగు. 3 మాటలు ఇందులో మన జ్ఞాపకం చేసుకోవాలి. 1, ఈ పిలుపుకున్న పేరు వెలుగులోనికి మనల్ని పిలిచిన పిలుపు. 2, ఎక్కడి నుంచి పిలిచాడు, చీకటిలోంచి మనల్ని పిలిచాడు. 3, ఈ పిలుపు లేదంటే ఈ పిలుపులో ఉన్న వెలుగులో ఉన్న గొప్పతనం, అది ఆశ్చర్యకరమైన వెలుగుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది. మనందరము ఒకప్పుడు చీకటిలో ఉండిన వారమే. ఈ లోకములో రక్త మాంసములతో పుట్టిన ప్రతి ఒక్క మనిషి, రక్త మాంసములతో జన్మించిన ప్రతి ఒక్కరు చీకటిలో ఉండిన వారే, పాపములో ఉండిన వారమే, అంధకారంలో ఉండిన వారమే. మనం కొన్ని లేఖన భాగములు కూడా మనం చదువుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానీ మిగిలిన పత్రికలో మనం అంధకార సంబంధము, మనము చీకటి సంబంధము, మనము పాపానికి సంబంధించిన వారం, మనం దేవునికి దూరంగా ఉండిన వారము, అవిధేయులుగా ఉండిన వారము. చూడండి ఒక్క మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని మనం చదువుకున్నాం. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎంత శ్రేష్టమైన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. మనందరము ఒకప్పుడు చీకటి వారం ప్రియులారా, మనందరం ఒకప్పుడు పాపము చేసిన వారు, మనందరం ఒకప్పుడు దేవునికి అవిధేయులుగా ఉండిన వారు, మనందరం ఒకప్పుడు చీకటి సంబంధులము, పాప సంబంధులము, మరణ సంబంధులము, అంధకార సంబంధులము, సాతాను సంబంధులము. మన ఆలోచన, మన తలంపు, మనం చేసే ప్రతి నడవడిక, మన జీవితము అంధకార సంబంధమైనది, పాప సంబంధమైనది, చీకటిలో ఉండిన వారము. చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు?
కలువరి శిలువలో ఆయన తన చేసిన శిలువ కార్యము ద్వారా ఆయన మనల్ని పిలిచాడు. ఆ దేవాతి దేవుడు ఆ ఉన్నత స్థితిలో ఉండినవాడు, వెలుగుమయములో ఉండినవాడు, తేజోమయములో ఉండినవాడు. దేవదూతలంతటి వారే ఆయనను చూడలేనంత తెల్లని పరిశుద్ధమైన ఉన్నత స్థితిలో ఉండినవాడు, అత్యున్నత స్థానం మీద ఉండినవాడు, తెల్లని వస్త్రములు ధరించినవాడు. ఆయన వెంట్రుకలు కూడా హిమమంత తెల్లనివిగా ఉన్నాయని చూస్తున్నాం. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల వలె ఉండినవి. ఆయన పరిశుద్ధతకు మారుపేరు. ఆయన పరిశుద్ధుడు. అందుకే దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయన గాన ప్రతిగానములతో ఆయనను కొనియాడుతూ ఉన్నారు. దేవదూతలు కూడా ఆ పరిశుద్ధతను, ఆ వెలుగుమయాన్ని, ఆ తేజోమయాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన వెలుగును 24 మంది పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు కూడా ఎవరు చూడలేనంతగా సమీపింపరాని తేజస్సులో ఉండినవాడు. ఆయన మాత్రమే నివసించగల ఆ వెలుగుమయమైన ఆయన ఆ స్థితిని మనల్ని కాదనుకున్నాడు. ఎందుకో తెలుసా? చీకటిలో ఉన్న మనల్ని పిలవటానికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలవటానికి ఆయన ఆ వెలుగుమయమైన ఆయన, నేనే లోకమునకు వెలుగు అన్నాడు. ఇందాక మనం చదువుకున్న మాటల, మనం ఇదివరకు చీకటి వారం, ఇప్పుడైతే వెలుగుమయంగా ఉన్నవారు. అలాంటి వెలుగుమయమై ఉన్న దేవుడు ఈ భూలోకానికి వచ్చి పాపుల మధ్యలో ఆయన జీవించి తన్ను తాను కలువరి శిలువకు అప్పగించుకొని మనందరి పాప భారాన్ని తీసివేయటానికి, మన చీకటి కార్యాలని, మన పాపపు క్రియలను, పాపాన్ని తీసివేయటానికి, పాపాన్ని బంధించి వేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మనల్ని పవిత్రులుగా చేయటానికి, మనల్ని వెలుగుమయంగా చేయటానికి, మనల్ని బ్రతికించటానికి, మనల్ని కూడా ఆ పరలోక పట్టణంలో ఆ వెలుగుమయమైన తేజోమయమైన ఆ మహిమ గల ఆ పట్టణంలో తిరిగి మనల్ని ఉంచటానికి. అపరిశుద్ధంగా ఉంటే ఆ వెలుగులోకి మనం చేయలేం. చీకటి వెలుగు రెండు విరుద్ధ కార్యాలు. చీకటి ఎక్కడ ఉంటుందో వెలుగు అక్కడ ఉండదు, వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి అక్కడ ఉండదు. చీకటి దగ్గరికి వెలుగు వస్తే చీకటి పోతుంది, వెలుగు దగ్గర చీకటి వస్తే వెలిగిపోతుంది. కాబట్టి రెండు ఒక దగ్గరికి ఉండవు. ఆయనేమో వెలుగుమయమైన వాడు, మనమేమో చీకటిమయమై ఉండిన వారం. ఆ చీకటి వారమైన మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలవటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి తను తాను కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించుకొని ఆయన తన ప్రాణాన్ని మనందరి కోసం పెట్టినట్టుగా చూస్తున్నాం. ఆయన చనిపోయినప్పుడు కూడా ఈ సృష్టి కూడా చూడలేక చిమ్మ చీకటి అయినట్లుగా మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని సాయంత్రం 3 గంటల వరకు చిమ్మ చీకటిగా, ఎందుకంటే పాపానికి విడుదల, పాపానికి విముక్తి ఆ కలువరి శిలువలో ఆయన చేసిన కార్యము ద్వారా ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని మనల్ని ఇప్పుడు తన వాక్యముతో మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు తెలుసా? వెలుగులోనికి రమ్మని పిలుస్తున్నారు. మనందరము చీకటి వారమై ఉంటుండగా ఆయన వెలుగుమయమై ఉండి తన వెలుగులోనికి పిలుస్తున్నాడు. రండి రండి అని పిలుస్తుంటే కానొక దినమున ఆయన వెలుగై ఉన్న వాక్యంలో దేవుడు మనతో మాట్లాడడం బట్టి మనం పట్టబడి ఆయన సన్నిధికి రావటం ద్వారా మనం పాప క్షమాపణ కలిగి మనం కూడా పరిశుద్ధులుగా అవటం ద్వారా ఇప్పుడు మనం వెలుగులోనికి ప్రవేశించాం. ఆ వెలుగుకి దేవుడు పెట్టిన పేరేం తెలుసా? ఆశ్చర్యకరమైన వెలుగు. మామూలు వెలుగు కాదండి. మనం ఇంట్లో వేసుకునే వెలుగులో ఎక్కువ రెట్లు, కోటాను కోట్ల రెట్లు ఎక్కువ పెట్టి ఫంక్షన్స్ అప్పుడు హై లైట్లు పెట్టుకొని ఎంతో గంభీరంగా పెడితే అందరి కనుదృష్టి ఆ వైపే వెళ్తుంది. ఎందుకంటే మన ఇళ్లల్లో ఉన్న కాంతి కన్నా, మన ఇళ్లల్లో ఉన్న వెలుగు కన్నా అక్కడ వెలుగు యొక్క రెట్ల శాతం చాలా అధికంగా ఉంటుంది. చాలా కళ్ళకి చాలా వెలుగుగా ఉంటుంది. ఆ ప్రదేశం అంతా చాలా వెలుగుగా ఉంటుంది. కాబట్టి మనము న్యాచురల్గా మనం ఆకర్షించబడతాం. మరి ఈ లోకములో మనుష్యులు సృష్టించిన ఆ వెలుగుకే ఇంత వెలుగుండి మనం ఆ వెలుగును చూడలేక కళ్ళును సైడ్కి తిప్పుకుంటూ చూస్తున్నామే. ఆ వెలుగును సృష్టించిన సృష్టికర్త, ఆ మనిషిని సృష్టించిన సృష్టికర్త యొక్క వెలుగును మనం చూసినట్లయితే యోహాన్ అంటున్నాడు, పత్వాస దీపమున పరవశుడై వెళ్ళినప్పుడు 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న ఆ ప్రజ్వలింపబడుతున్న ఆ మహోన్నతుడైన దేవుణ్ణి చూసినప్పుడు యోహాను చచ్చిన వాడి వలె ఉన్నాడని చూస్తూ ఉన్నాం. పౌలు జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే పౌలు దమస్కు మార్గము గుండా ప్రయాణం అయిపోయి దేవుని బిడ్డలను హింసించాలని, దేవుని బిడ్డలను శిక్షించాలని, సంఘాన్ని పాడు చేయాలని, అప్పటికే సంఘాన్ని పాడు చేసి విశ్వాసాన్ని చెల్లాచెదురు చేసి చెరసాల్లో వేసి వాళ్ళను బంధించి అనేక రీతులుగా హింసించి ఇంకా తీవ్రతను ఎక్కువగా పెంచాలని చెప్పి ఆయన అధికార పత్రముతో సంఘాన్ని పాడు చేయాలని, విశ్వాసాన్ని చెల్లాచెదురు చేయాలని, క్రైస్తవాన్ని అంతమొంచాలని, సువార్తను ప్రకటించకుండా ఉండాలని, పరిశుద్ధులను వెలుగుమై ఉన్న వారిని తిరిగి చీకటిలోకి బంధించాలని ఆయన ప్రయాణమై వెళ్తూ ఉండగా
దమస్కు మార్గము గుండా వెళ్తున్నప్పుడు ఆ వెలుగు పట్టబడింది. ఆ వెలుగు పౌలుతో మాట్లాడింది. చదువుదామా? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం మొదటి 3-4 వచనాలు చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను, ఏ మార్గము? వెలుగు మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడ్ల వారు బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. కథం, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. వెలుగులో ఉన్న శక్తి అది మామూలు వెలుగు కాదు, అది ఆశ్చర్యకరమైన వెలుగు. ఆయనకున్న పేరే ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జన్మం ఆశ్చర్యకరం. ఈ ప్రపంచంలో, ఈ భూప్రపంచం మీద అందరూ ఒక తల్లిదండ్రుల కలయిక ద్వారా జన్మించిన వాళ్ళే, కానీ ఆయన జన్మం పరిశుద్ధత, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన జన్మించాడు. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రపంచ చరిత్రలో ఒక శక్తి ద్వారా జన్మించిన ఒకే ఒక మానవ పురుషుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన జన్మము ఒక ఆశ్చర్యం, ఆయన జీవించిన జీవితం ఒక ఆశ్చర్యం. బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడుతుంటే విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడినట్లుగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మాటలు ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం. ఎందుకంటే పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరిచిన దేవుడు, పక్షవాయుగల వారిని స్వస్థపరిచిన వాడు, కుంటి వాళ్ళని స్వస్థపరిచిన వాడు, దీర్ఘకాలిక రోగాల్ని స్వస్థపరిచిన వాడు, చెవిటి వారిని స్వస్థపరిచిన వాడు, మూగవారిని స్వస్థపరిచిన వాడు, రక్తస్రావం గల వారిని స్వస్థపరిచిన వాడు, చనిపోయిన వారిని తిరిగి లేపినవాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన వెలుగు ఆశ్చర్యకరం. ఆశ్చర్య కార్యాలు చేశాడు. సిలువలో ఆయన చనిపోయినప్పుడు 12 గంటల నుంచి 3 గంటల వరకు సృష్టి చిమ్మ చీకటింది. కోట్ల మంది చనిపోతున్నారు. సృష్టికి ఏమీ నష్టం జరగట్లేదు. కానీ ఒక మహానుభావుడు మనందరి పాప భారాన్ని ఆయన మీద పోసుకొని కలువరి సిలువలో ఆయన చనిపోయే స్థితిలో సృష్టి కూడా చూడలేక భూకంపం వచ్చింది, సూర్యుడు అదృశ్యమయ్యాడు, చిమ్మ చీకటి అయింది. ఇది కూడా ఒక ఆశ్చర్యమే. అందరూ చనిపోతున్నారు, కానీ ఎవరు తిరిగి లేవలేకపోతున్నారు. కానీ ఆయన ఒక్కడే కలువరి సిలువలో చనిపోయి తన ప్రాణాన్ని తనే తీసుకొని తిరిగి 3వ దినమున లేచిన ఆశ్చర్యకరుడు. రాకెట్లలో పైకి వెళ్ళగలుగుతున్నాం, కానీ మనంతట మనమే పైకి వెళ్ళలేని స్థితి. కానీ అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యాడు. అది ఆశ్చర్యం. ఆయన ప్రతిదీ ఆశ్చర్యమే. ఊరికి ఆయనకి ఆ పేరు పెట్టలేదు ప్రియులారా. ఆయన జన్మం ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన మాటలు ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన తిరిగి లేవటం ఆశ్చర్యం, ఆయన ఆరోహణం అవటం ఆశ్చర్యం, ఆయన సువార్త ఆశ్చర్యం, ఆయన వెలుగు ఆశ్చర్యం. కాబట్టి ఈ ఉదయకాలం మందు మన స్తుతి అంశంలో పిలుపులో మన పిలుపు ఏంటంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మళ్ళీ మనం వెలుగు సంబంధులుగానే ఉండాలని పిలిచాడు. తిరిగి చీకటి సంబంధులుగా ఉండాలని ఆయన పిలవలేదు. కాబట్టి వెలుగు సంబంధులుగా ఉండాలని పిలిచిన ఆ వెలుగుమయమైన దేవునికి హృదయారా మనసారా మనం దేవుని స్తుతించి ఆయన మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, మీరు మమ్మల్ని పిలిచారు, చీకటిలో నుండి పిలిచారు, వెలుగులోనికి పిలిచారు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు. ఉదయకాలమందు ఈ స్థుతిలో ఏకీభవిస్తున్న మేమందరం ఒకప్పుడు చీకటి వారమేనైనా, ఇప్పుడైతే మేము వెలుగు సంబంధం, ఇప్పుడైతే మీ మహిమగల ఆశ్చర్యకరమైన వెలుగులోకి మేము ప్రవేశించాం. ఇలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.